అలానే ఈ జిప్సమ్ ప్లాస్టింగ్ అనేది నార్మల్ బ్రిక్ వర్క్ కన్నా ఏఎస్సి బ్రిక్స్తో వర్క్ చేస్తారు కదండి, వాళ్ళకి బాగుంటుంది. ఓకేనా. ఏఎస్సి బ్రిక్స్కి ఈ జిప్సమ్ ప్లాస్టింగ్కి కరెక్ట్ సెట్ అండి, రెండింటికి బాగుంటుంది అనమాట. సో అవి కూడా క్యూరింగ్ అవసరం లేదు, కెమికల్తో వర్క్ చేస్తారు అంతా కూడా, కట్టడం అంతా కూడా. సో దానికి దీనికి బాగుంటుంది, కానీ నార్మల్ ఇంటికి అయితే వద్దండి. ఓకేనా. అలానే ఇందాక మీరు మంచిది అన్నారు కదన్నా, ఈ జిప్సమ్ ప్లాస్టింగ్ దేనికి అంటే రాబోయే ఫ్యూచర్లో మనకి ఇసుక తగ్గిపోతుంది, ఇసుక అనేది దొరకడం కొంచెం కష్టం, వేలల్లో లక్షల్లో పెట్టాల్సి వస్తుంది. కొన్ని దగ్గరలో ఇసుక చాలా ఘోరంగా ఉందన్నమాట రేట్ అనేది. చెన్నై సిటీస్లో గట్ట అయితే ఇసుక రేట్ ఎక్కడో ఉంది, ఒక టన్ను 8,000 10,000 కూడా ఉంది. అదేవిధంగా ఈ వాటర్ కూడా మనకి క్యూరింగ్ టైం కూడా కొంచెం తగ్గాలి, వాటర్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి, మనకి ఇసుక దొరకడం లేదు, ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి మాకు. వాటర్ కష్టమన్నా, ఇసుక కష్టమన్నా, ఓకేనా, మాకు దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది బెస్ట్ అన్నప్పుడు వాడొచ్చండి. ఓకేనా.